ఇది మంచి పద్ధతి కాదు. గంగుల కమలాకర్ గారు, మీరు ఒక సీనియర్ శాసనసభ్యులు, రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజం. రకరకాల పోలీస్ కేసులలో రకరకాల మంది కార్పొరేటర్లో పనిచేసిన రకరకాల వ్యక్తులు పోయిండ్రు. మేము అంటున్నావా? మేము అన్నావా? సరే మీరే బాధ్యులని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో మేము ఉన్నాం తప్పితే ఈ విధంగా దాడుల గురించి కానీ దేని గురించి కానీ ఆలోచించే తీరిక కానీ ఆలోచన కానీ మాకు లేదు. సంబంధించి జరిగినటువంటి గొడవకు సంబంధించి మరి నిన్నటి రోజు మరి స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు బీజేపీ పార్టీకి అంటగడుతూ మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా దురదృష్టకరం. మరి కిసాన్ నగర్ లో కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ పై గత 15-20 రోజుల కిందనే మరి కారుతో గుద్ది అతని మీద దాడి జరిపి అతని గాయాల పాలైనప్పుడు కూడా అతని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా మేము ఎవరం కూడా బీజేపీ పార్టీ పరంగా ఎవరి మీద అలిగేషన్ చేయలేదు. ఏ పార్టీకి సంబంధం ఉందని చెప్పి కూడా మేము అలిగేషన్ చేయలేదు. అదేదో కొంత వ్యక్తిగతమైనటువంటి మరి కొంతమంది మరి ఆయన మీద దాడి చేసి నేను భావించాను తప్పితే ఏ రోజు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే ఇతర పార్టీలకు అంటగట్టే ప్రయత్నం మేము ఎవరం కూడా చేయలేదు. అది ముందుగా మరి ఎమ్మెల్యే గారు గమనించాలి. మరి 4 సార్లు ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్నా అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. 4వ సారి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వారు ఎప్పుడైనా కూడా వ్యక్తిగత కక్షలను వ్యక్తిగత తగాదాలను పార్టీలకు గుర్తే ప్రయత్నం బంద్ చేయాలి. దాన్ని భారతీయ జనతా పార్టీ కంటగట్టి ఏదో రాజకీయ కోపం కట్టుకుందామని చెప్పి వారు ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదు. ఎవరైనా బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులం ఎక్కడ గొడవ జరిగినా ఎక్కడ తగాదాలు జరిగినా సాధ్యమైనంత వరకు వాటిని సద్దుమరిగించే ప్రయత్నం చేయాలి. వాటిని సాధ్యమైనంత వరకు ఇరు వర్గాలను ఒప్పించి గొడవలు పడకుండా చూసే బాధ్యత పెద్దరికంగా మనది ఉంటుంది. కానీ అలా కాకుండా మరి చలిమంటలు కాచుకునే విధంగా ఈ వ్యక్తిగత గొడవలను వ్యక్తిగత తగాదాలను మరి ఇతర పార్టీలపై రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా బండి సంజయ్ గారి పేరు తీసుకోవడం చాలా దుర్మార్గం. భారతీయ జనతా పార్టీకి మేయర్ అప్పచెప్తే కరీంనగర్ లో ఈ విధంగా దాడులు చేస్తున్నారని చెప్పేసి ఇంకా ఘోరమైనటువంటి వ్యాఖ్య చేసినారు వాళ్ళు. నేను గంగుల కమలాకర్ గారిని ఒకటే సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మరి మీ హయాంలో కరీంనగర్లో ఎక్కడ గొడవ జరగలేదా? ఎక్కడ వ్యక్తిగత గొడవలు జరగలేదా? ఎక్కడ కూడా తగాదాలు జరగలేదా? ఎక్కడ కూడా మీ పార్టీకి సంబంధించిన వారిని మరి బాధ్యులుగా చూపలేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళను మరి పోలీసులు విచారించినారు. ఎంతమందిని మరి వివిధ రకాలుగా పోలీసులు విచారించి చర్యలు తీసుకునే విషయం మీకు తెలియదా? మరి దానికి బాధ్యత మీరే వహిస్తారా? దానికి బాధ్యత మీరే వహిస్తారా? చెప్పండి. మరి ఈ పార్టీకి ప్రజలు ఆదరించలేదు కరీంనగర్ లో అని చెప్పేసి సింగిల్ డిజిట్కే పరిమితమైనారు. మీరు 9 సీట్లకు మాత్రమే 66 సీట్లలో పోటీ చేస్తే 9 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ మీది. మరి మేము గొప్పగా అభివృద్ధి చేసినాం, కరీంనగర్ని మేము డెవలప్ చేస్తే బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారని చెప్పి చెప్పడం ఎంతవరకు వాస్తవం చెప్పాలి. మరి మీరు అభివృద్ధి చేస్తే మరి మీకు ఎందుకు రాలే సీట్లు? మరి మీరు అభివృద్ధి చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించలే? మీరు కరీంనగర్ని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదో మరి మీరే చెప్పాలి. ప్రజలు గుర్తించలేదా మిమ్మల్ని? ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదు. ఒక సీనియర్ శాసనసభ్యునిగా ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు,
అధికారాలు లేనప్పుడు ఒక విధంగా, అధికారంలో ఉన్న ఒక విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈరోజు బండి సంజయ్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగిందని చెప్పి విశ్వసించే ఈ రోజు కరీంనగర్ నగర ప్రజలు భారతీయ జనతా పార్టీ గెలిపించిండ్రు, మా కార్పొరేటర్లు గెలిపించిండ్రు, మేయర్ పీఠం కట్టబెట్టిండ్రు. అభివృద్ధి మీద నమ్మకం, బండి సంజయ్ గారి నాయకత్వం మీద విశ్వాసం, గతంలో జరిగింది అభివృద్ధి కాబట్టి అభివృద్ధి కొనసాగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు బీజేపీని గెలిపించింది. అది జీర్ణించుకోలేకపోతున్నారు మీరు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా, ఏది వచ్చినా కూడా బట్టగాల్సి మీద వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ పద్ధతి మంచిది కాదు. గొడవలు అనేటివి ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. రికార్డు తీసుకోండి, పోలీస్ స్టేషన్లలో రికార్డు తీసుకోండి. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎన్ని పోలీస్ కేసులైనా, ఎన్ని గొడవలైనా, ఎన్ని కథలైనా మీకు తెలుస్తుంది. ఉంటాయి వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత తగాదాలు. వాటికి సంబంధించి కార్పొరేటర్లు బదనాం చేసే ప్రయత్నం చేయడం, బీజేపీ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేయడం, ఈ తరహా పద్ధతి మంచిది కాదని చెప్పి నేను గంగుల కమలాకర్ గారు చెప్తా ఉన్నా. అభివృద్ధి చేస్తాం మేము, అభివృద్ధి మా ఎజెండా, దాడుల సంస్కృతి కాదు. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా, బీజేపీ పార్టీ కానీ బండి సంజయ్ గారు కానీ దాడులను ప్రోత్సహించే సమస్యనే లేదు. ప్రజల నమ్మకాన్ని కూడా తీసుకోవాలి, ప్రజలకు అభివృద్ధి చేయాలి, గెలిపించిన వారికి రుణం తీర్చుకోవాలనే ప్రయత్నంలో మా కార్పొరేటర్స్ కానీ మేము కానీ బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. ఆ విధంగా మేము ముందుకు పోతాం. 6 నెలలు కాలే, 5 నెలలు కాలే మేము గెలిచి. ఇంత లోపలే ఇంత అసూయ, ఇంత అక్కసు ఎందుకో అర్థం కావడం లేదు. మేము కనుక 5 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు మా పట్ల విశ్వాసం ఉందా లేకపోతే మేము అభివృద్ధి చేయలేదా అనేది. మీరు మీ పార్టీ విశ్వాసం మాకు అవసరం లేదు, మీ అభిప్రాయాలు మాకు అవసరం లేదు. ఎప్పటికైనా కూడా ప్రజల నమ్మకం ఉన్న వాళ్ళు, ప్రజల విశ్వాసం ఉన్న వాళ్ళు ప్రజలతో కూడా ఎన్నుకోబడతారు. మా పార్టీ నాయకులు మొన్నటి ఎన్నికల్లో మా బండి సంజయ్ గారి నాయకత్వంలో గత 7-6 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని విశ్వసించారు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ద్వారా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక నమ్మకం ఏర్పడేది. దానికి ఫలితమే మొన్న జరిగినటువంటి ఎన్నికలు, మొన్న జరిగినటువంటి విజయాలు. ఇది గమనించుకోవాలి గంగుల కమలాకర్ గారు. మేము కూడా అనొచ్చు, మీ హయాంలో జరిగిన ప్రతి కేసుకు మీరే బాధ్యులు అనొచ్చు, కానీ పద్ధతి కాదు. మీ హయాంలో కార్పొరేటర్లు రకరకాల అభియోగాలు వచ్చినాయి, దానికంతా మీరే కారణం మేము కూడా అనొచ్చు, కానీ మేము అంటలేము కదా. రకరకాల పోలీస్ కేసులలో రకరకాల మంది కార్పొరేటర్లో పనిచేసిన రకరకాల వ్యక్తులు పోయిండ్రు, మేము అంటున్నావా, మేము అన్నావా? సరే మీరే బాధ్యులని. ఇది మంచి పద్ధతి కాదు. గంగుల కమలాకర్ గారు, మీరు ఒక సీనియర్ శాసనసభ్యులు. రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజం. గెలిచినప్పుడంతా మనమే గొప్ప అని చెప్పుకొని ఓడిపోయినప్పుడు మాత్రం ఇంకొకరిని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేయడం, గెలిచిన వాళ్ళు విమర్శించే ప్రయత్నం చేయడం. మా కార్పొరేటర్ 4-5 నెలలుగానే గెలిచి ఇంతలోనే ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు 3వ-2వ మాట్లాడడం. ఎక్కడ కూడా బీజేపీ కార్పొరేటర్లు అభివృద్ధి మీద ఆశ పెట్టారు. కరీంనగర్ నగర ప్రజలు రుణం తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేసుకుంటాను, దాని తగ్గట్టు అభివృద్ధి కార్యక్రమాలకు దృష్టి పెట్టాం. యూసీఎఫ్ నిధులు వస్తే ఏ విధంగా వాడుకోవాలి, యూఐడిఎఫ్ నిధులు వస్తే ఏ విధంగా వాడుకోవాలి, మున్సిపల్లో ఉన్న నిధులను బట్టి ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో మేము ఉన్నాం తప్పితే ఈ విధంగా దాడుల గురించి కానీ దేని గురించి కానీ ఆలోచించే తీరిక కానీ ఆలోచన కానీ మాకు లేదు. మీరు కూడా ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అయ్యి ప్రజలు బీజేపీని ఎట్లా గెలిపించారు అని ప్రజల మీద ఉన్న కోపంతో మా మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.